ఈ రోజు ఎలాగైనా సరే దాని చేత మూడో చెంప దెబ్బ కొట్టించేసుకోవాలి. వెల్కమే సుబ్బి. గంట నుంచి నీకోసం గోతికాడ నక్కలాగా కాసు కూర్చున్నాను. శ్మశానంలో మనం కలుసుకుందామని ఎందుకన్నావో నాకు ఇప్పుడు అర్థమైందే. ఇక్కడ మనం ఏం చేసుకున్నా ఎవరో చూడరు కదే. ఇప్పుడు ఖచ్చితంగా కొట్టేస్తుంది. వదలరా, దెయ్యాలు చూస్తాయి. వదలకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టుకో. చిన్నపిల్లలా కొట్టుకోవడం ఏంటన్నా? ఏంటే గొంతు వరుస కూడా మార్చేశావు? నేను కాదురా. మరెవరు? సారీ ఫర్ ద బ్రేక్ లాగా నువ్వెక్కడికి ఎందుకు తెచ్చావురా? నా జ్యోతి చిత్రం కోసం సార్. నీ జ్యోతి చిత్ర తర్వాత 100 జ్యోతి చిత్రాలు వడ్డీ పుచ్చు కొడతాను. ముందు నువ్వు ఎక్కడికి పో. తర్వాత అంటే కుదరదు సార్, ఇప్పుడే కొట్టాలి. ఇప్పుడే కొట్టాలా? ఓ ఎస్. అదేంటండి అలా కొట్టారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మళ్ళీ కొడతాను. ఇదిగో ఇంకో దెబ్బ కొట్టామంటే వాడు చస్తాడు. కావాలంటే నన్ను కొట్టుకో, నేను రెడీగా ఉన్నాను. కొట్టు కొట్టు. అదేమిటి అలా ఉన్నావు? పెళ్లి కాని వాళ్ళందరినీ నక్సలైట్ల ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారట. నువ్వుగా నీ నెలాఖరు లోపు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నక్సలైట్లకి బలైపోతానురా. నెలాఖరులోగానా? ఎందుకే? ఈ లోపలే పెళ్లి చేసేసుకుందాం. ఓకే? రియలీనా? ఎస్సే. కాకపోతే ఒక కండిషన్. వాట్ రాయ్? పెళ్లికి ముందే నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టాలి. ముందు నుంచే ఎందుకురా? పెళ్లి అయ్యాక ఎలాగో కొట్టుకుంటాం కదా. కాదు, ముందే కొట్టుకోవాలి. సర్లే చూద్దాం. నువ్వు వెళ్ళి ముహూర్తం పెట్టించే. వచ్చావా? ఇవాళ చచ్చవులే. నిన్ను బామా బామా. ఎరా నాన్న, ఇంకా నిద్రపోలా? పోయి లేచా. బయట కుక్కలు వస్తున్నట్టున్నాయి. బాబాయ్ ఏమో. పిచ్చి కన్నా, బాబాయ్ అంటే నీకెంత ప్రేమరా? నేను వెళ్ళి చూసి వస్తానుండు. బామ్మ వద్దే, ఒకవేళ దొంగలయ్యి ఉంటారు. దొంగలు మన ఇంటికి ఎందుకు వస్తారా? నువ్వు ఊరుకో. బామ్మ ప్లీజ్ బామ్మ, నాన్నని పిలుద్దాం, నాకు భయంగా ఉంది. నీకు భయం ఎందుకురా? నేనున్నాగా, నువ్వుండు. అమ్మో నిజమేరా, నీ నాన్నని పిలుద్దా ఉండు. పెద్దాడా రే, పెద్దాడా రే, పెద్దాడా త్వరగా తలుపు తీయరా. ఏంటమ్మా? అదుగు విన్నావా? అదే ఇందాకడి నుంచి అట్టాగే మురుగుతున్నా కుక్క. నువ్వు వెళ్ళి తలుపు తీ, నేను వెళ్ళి రోకల పండు తీసుకొస్తా. సత్యనాన్ని ఒకే ఒక దెబ్బ నెత్తి మీద వేసానంటే 4 ముక్కలు అయిపోవాలి. సరే పద పద. అమ్మా కడుపు మాడా, నీకు ఇదేం పోయే కాలం రా? సరాసరి తలుపు కొట్టచ్చుగా. అయినా ఇంత అర్ధరాత్రి దాకా ఎక్కడ తెచ్చావురా? మాట్లాడవే. ఎక్కుదో చెప్పని చేశారు. ఇప్పుడు పెద్ద ప్రైవేటు. సర్లేరా, ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి మోజులో పడి నిన్ను వదిలేసి వెళ్ళాననుకో. పోన్లే, పాపం బాబాయ్ గాడు వయసులో ఉన్నాడు కదా, ప్రేమించే టైం కదా అని సర్దుకుపోవచ్చు కదా. కానీరా బుజ్జి, ఆ పిల్ల ఉందరా నాయనా, చెప్పాలంటే నా వల్ల కాదురా. అమ్మాయి నవ్వుతుంటే అయ్యి బాబాయ్ నేను చెప్పలేకపోతుండ్రా నాయన. అమ్మా స్కూటర్ అమ్మాయా? జరగవే బామా. ఇటు వచ్చావే అయ్యా. అడుగురికి కాలు మీద వేస్తున్నాడు, వయసు వచ్చింది ఎందుకు? బొజ్జు బొజ్జు. చెప్తా నీ పనేదో చెప్తా.
ముఖే ఆచమనీయం సమర్పయామి, ఉపచారి స్నానం సమర్పయామి. ఓం పిండపారణ దేవతాభ్యో నమః. నైవేద్యం. అయ్యా ఈ పిండాలు తీసుకెళ్ళి కాకులకు పెట్టండి. పంతులు గారు తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్ ఆ కాకుల్ని పిలవండిరా. పంతులు గారు ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టినట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించినట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్ గా. రే స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు, ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు పంతులు గారు లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? సామెత అయితే ఓకే. సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి, మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను. జోకర్ జోకర్, ఏం చేస్తున్నావు? నిలబడి నిద్రపోతున్నావా? లేదు, పైకి వెళ్ళి పాట పాడుకుంటున్నాను. అయితే ఒకసారి కిందకి దిగు, నువ్వు ఓ పని చేయాలి. ఏమిటమ్మా ఏమిటి? మీకేమైనా పెళ్లి సంబంధం చూడాలా? అతివాగుడాపి చెప్పింది విను. ఏమిటి? నీకు చాలా చైనీస్ వంటలు వస్తున్నావు కదా? అవును, పేర్లు చెప్పాలా? చెప్పటం కాదు, సాయంత్రం పార్టీ ఉందట. ఆ వంటలన్నీ నిన్ను చేయమని చెప్పారు ఉషారాణి గారు. నువ్వు వండుతుంటే చూసి నేర్చుకుందామని ఆఫీస్ కు సెలవు కూడా పెట్టొచ్చాను. మరి సామాన్లు లిస్ట్ ఇచ్చేస్తే మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. కూరగాయలు ఏం కట్ చేయాలో చెప్తే నేను బిగించేస్తాను. అంతే. లూయిసా గారు ఏంటి రాసుకోండి. అర్జెంట్ గా 60 మందారాకులు, 22 జామాకులు, 16 బాదం కొమ్మలు, 20 మల్లె తీగలు, 80 యాపాకులు అన్ని కడిగి బాగా మరగబెట్టండి. ఎందుకు? మనం వండే వంటల్లో వాడడానికి. ఏమిటి ఇవన్నీ మనుషులు తింటారుగా, చాలా టైం పడుతుందేమో. పడుతుందిగా మరి. చైనీస్ వంటలా మాట్లా? నేనేం కావాలో చెప్పలేదు. రాసుకోండి. అజనామాటో బెంగళూరు టొమాటో. ఏంటది? ఎగతాళిగా ఉందా? ఒక్కసారి చెప్తానండి, రాసుకోండి. బ్యాంబూ పీసెస్, క్యారెట్ స్లైస్, వైట్ వెనిగర్, నైట్ కర్కర్, మంగళూరు పొటాటో, బెంగళూరు టొమాటో, పక్క వీధిలో ఆటో. ఒక్క అక్షరం కూడా తప్పకుండా మొత్తం అన్ని పట్టండి. కన్ఫ్యూజన్ గా ఉంది కరకరా. నాకు అంతకంటే కన్ఫ్యూజన్ గా ఉంది. వెళ్ళండి. ఈ ఆపద నుంచి బయటపడాలంటే సుబ్బరాజు గారు ఒక్కడే దిక్కు. అనవసరంగా తరిమేశాను. ఎక్కడ చచ్చాడో ఏంటో వెతుకుదాం. సుబ్బరాజు, సుబ్బరాజు. ఎవరు ఎడతా వర్షగా ఉన్నాడే, బగ్గా మొత్తున్నాడే. సుబ్బరాజు, సుబ్బరాజు. ఒరే కుయ్యా, ఏంటి భయ్యా? నీ కోసం ఊరంతా కళ్ళు తిరుగుతున్నాను రా. నేను వెళ్ళమంటే నిజంగా వెళ్ళిపోవడమేనా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను భయ్యా? ఇది కేసీ రెడ్డి గారి ఇల్లు. ఆ కేసీ రెడ్డి గారి గురించి కూపిలాగుతున్నాను.